హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోతున్నాను మంచి మూవీ గురించి. రీసెంట్గా ఎపిసోడ్ చూశాను, చాలా నచ్చింది. మూవీ రిలీజ్ ఏమో 2013లో అయింది, నేనేమో 2025లో చూసాను. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ డేస్ వీఆర్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ గోయింగ్ త్రూ. అసలు ఇవాళ రేపు ఎలా ఉన్నాయి, మ్యారేజెస్ ఎలా ఉన్నాయి, తర్వాత రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటినీ బేస్ చేసుకుని నేను ఒక అసెస్మెంట్ మనం చేసుకుంటున్నాం ఇప్పుడు. బట్ the way I saw this movie, I just loved it, man. The movie name is Urvasivu Rakshasivu, acted by Allu Sirish and Anu Emmanuel. Very nice movie, and Vennel Kishore and Sunil చాలా బాగా చేశారు. Extraordinary performances, and movie is a very light-hearted movie and very simple movie, where it's a difference between two mindsets. One, Allu Sirish, who is very simple and who wants a normal life, who inspires from his mother, and another thing is from another person is Anu Emmanuel, who is very much ambitious and want to go for big dreams and just keep herself before everybody. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అనమాట. ఫస్ట్లో ఇద్దరు పరిచయం అవడం, తర్వాత బ్రేకప్ అవడం, మళ్ళీ వాళ్ళిద్దరిని అర్థం చేసుకోవడం. సో హౌ కెన్ మిడిల్ క్లాస్ బాయ్ హూ ఇస్ వెరీ సింపుల్, హూ ఇస్ మమ్మాస్ పెట్ and who loves his family so much, adjust between a fast moving girl and a middle class family, and with a typical conventional background anamata. So living relationship కొప్పుకుంటాడు, and at the same time he wants to be in the house. సో రెండింటి మధ్యన భలే చూపించాడు అసలు ఆ డైరెక్టర్ అయితే. అండ్ దాట్స్ ద మూవీ కదా. ఇవాళ లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నావు, జెన్సీ అంటున్నావు, బట్ లవ్ ఇస్ కాన్స్టెంట్ అని చూపించాడు అనమాట. అండ్ సమ్వేర్ లాస్ట్లోనే కొద్దిగా తేడా కొట్టింది. అపార్ట్ ఫ్రమ్ దాట్, సాంగ్స్ వేర్ వెరీ నైస్. కామెడీ బిట్వీన్ వెన్నెల కిషోర్ అండ్ సునీల్ ఇస్ ఆసమ్. అండ్ గొప్ప విషయం ఏంటంటే, ఐ హ్యావ్ టు గివ్ ద ఒక సీన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ పర్టికులర్ లివింగ్ రిలేషన్షిప్ తర్వాత నార్మల్ లైఫ్ మెయింటైన్ చేస్తుంటాడు, మామూలుగా ఇంట్లో ఉంటాడో, దాన్ని ఒక 2020 మ్యాచ్ లాగా చెప్పి కామెంటరీ చెప్పడం, సిచ్యువేషన్స్ ఇవ్వడం ఇస్ లైక్ అవుట్ స్టాండింగ్ అనమాట. అసలు డైరెక్టర్కి ఇలాంటి వ్యూస్ ఎలా వస్తున్నాయి ఏంటో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. అండ్ గీతా లాంటి మంచి ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలి. అండ్ ఎస్, ఇట్ ఈస్ అ బిట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, తర్వాత ఇలాగా కృష్ణ అండ్ లీలా కానీ, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి. కొంచెం హెవీగానే ఉంటుంది నాకు చెప్పేది. దానిలో ఆరెంజ్ కానీ, లైక్ యూ నీడ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అని చెప్పేసి, అది చాలామందికి అర్థం కాదు. మూవ్ ఆన్ ఏంటి, లైక్ యూ హ్యావ్ టు బీ విత్ హర్ కదా, హౌ కెన్ యూ గో లైక్ దాట్, హౌ కెన్ యూ డూ దిస్, వాట్ ఈస్ లివింగ్ రిలేషన్షిప్ అనేటప్పటికీ మనకి అర్థం కాదు. కానీ జస్ట్ గో అండ్ రీవాచ్ ఇట్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఐఎమ్ జస్ట్ బ్లోడ్ అవే, మ్యాన్. వాట్ అ మూవీ. ఉర్వశివు రాక్షసివు టైటిల్కి కూడా ఎంత జస్టిఫికేషన్ ఉంది. నేను అంత ప్రేమించాను, నిన్ను అర్థం చేసుకున్నాను, నిన్ను ఆరాధించాను, బట్ ద మూమెంట్ యూ కేమ్ లైఫ్ హ్యాస్ బికమ్ లైక్ దిస్ అని చెప్పేసి. అండ్ లాస్ట్లో వాళ్ళిద్దరూ, శిరీష్కి మ్యారేజ్ అయిపోతుంది, లైక్ హీ కుడ్ నాట్ సే నో బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, అండ్ షీ గోస్ టు అను గోస్ వే. దెన్ అగైన్ దే బోత్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, అండ్ దే ఆర్ హ్యాపీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. అవుట్ స్టాండింగ్ మూవీ, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు.